నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే త్రినాథ్, మన వానర టీవీ వీక్షకులకు కూడా. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది సిబిఐ నుంచి. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద కుంభకోణం త్రినాథ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొంతమంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్లే విధాన రూపకల్పన చేశారు. వాళ్లే ఆ నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేశారు. వాళ్లే ఏపీ బేవరేజ్ కార్పొరేషన్కి అత్యధికమైన రేటు వీళ్ళు నిర్ణయించి దానికి సప్లై చేశారు. ఆ తర్వాత రిటైల్గా అమ్మకం కూడా ప్రభుత్వ రంగం నుంచే చేశారు వీళ్ళే. అంటే ఎంత నాసిరకం అది మద్యం అయినా సరే అత్యధికమైన రేటుకి అమ్మారు. ఎందుకంటే స్టాండర్డ్ బ్రాండ్స్ అన్నిటినీ వీళ్ళు నిషేధించారు. రాష్ట్రంలో వాళ్ళ నుంచి సేకరించట్లేదు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ల ఉత్పత్తులు అమ్ముతారు. ఎక్కడైనా ఢిల్లీలో అయినా, ఇంకో రాష్ట్రమైనా. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అది అక్కడ ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళకి ముడుపులు ఇవ్వలేరు. కొంత మాత్రమే, చాలా మీగర్గా, అంటే ఒక 2-3% మాత్రం ఇవ్వగలుగుతారు. దాంతో వీళ్ళు తృప్తి పడలేదు. మనమే ఒక నాసిరకం సారా తయారు చేసి దాంతో ₹10-15 ఒక క్వార్టర్ బాటిల్, మళ్ళీ ఈ విదేశీ బ్రాండ్లు అంటే IMFL అని చెప్పారు కదా, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, వాటికన్నా ఎక్కువ రేట్లకు అమ్మారు. దాంతో ప్రజలు ఇక దానికి ప్రత్యామ్నాయం వేరే లేదు. ఇక వీళ్ళు ఏ బ్రాండ్ పేరు అన్ని కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేశారు. 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, భూమ్ అతను చచ్చిపోయాడు కదా రాజేష్ అని, డ్యాన్స్ మాస్టర్, అదే అతను తాగి చనిపోయింది కూడా అదే బూమ్ బీర్లే. ఓకే, అది ఎంతమంది చచ్చిపోయారు, అతను ఒక్కడికని కాదు, దాదాపు 30,000 మంది పైగా చనిపోయారు. అయితే ఈ విధానాన్ని రూపకల్పన చేయటంలో కూడా మిథున్ రెడ్డి ఇవాళ A6గా ఉన్నాడు ఈ కేసులో. కానీ ఆయన అంతకుముందు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం వలన ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళకి ఈ కేసు మీద పూర్తి విచారణ జరగలేదు కాబట్టి పూర్తి సాక్ష్యాధారాలు చెప్పలేకపోయారు. ఇవాళ మళ్ళీ ఆయన ముందస్తు బెయిల్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చేసాడు. ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా కూడా వాదించినప్పుడు ఇతను వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు ఒక లాజిస్టిక్ కంపెనీ నుంచి PLR అనే వాళ్ళ ఒక డిస్టిలరీకి వెళ్ళింది. అది పూర్తిగా 100% వీళ్ళ కుటుంబానికి చెందిందని కూడా ఆయన చెబుతున్నాడు. కానీ మిథున్ రెడ్డి తరపు లాయర్లు ఏం చెబుతున్నారంటే ఆ కంపెనీతో వీళ్ళకి సంబంధం లేదని. కానీ సిద్ధార్థ లుద్రా చెప్పాడు అది చాలా అన్యాయమైన మాట, అది పూర్తిగా వీళ్ళ కుటుంబానికి చెందింది, డికార్డ్ లాజిస్టిక్స్. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తెలివిగా ఆ కంపెనీకి రిటర్న్ చేసినట్టుగా రిఫండ్ చేశారు. అసలు ఎందుకు వేశారు, ఎందుకు వీళ్ళు రిఫండ్ చేశారు, ఈవెన్ రిఫండ్ చేసింది కూడా అనధికార రూపంలో మళ్ళీ మిథున్ రెడ్డికి అందిని అని కూడా సిద్ధార్థ లుద్రా చెప్పాడు. తర్వాత ఈ కుంభకోణంలో విధాన రూపకల్పనలో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని కూడా చెప్పాడు. అనేక సందర్భాల్లో డిస్టిలరీస్లో కానీ ఈ 5 సంవత్సరాల్లో మిథున్ రెడ్డి పాత్ర పూర్తిగా ఉంది కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు. ముందస్తు బెయిల్ కనుక ఇస్తే ఈ విచారణ జరపడానికి సిట్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, అందుకని ఇవ్వలేదు. అయితే ఇవాళ పూర్తి స్థాయిలో వినటానికి అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో వాయిదా వేశారు జస్టిస్ మల్లికార్జునరావు గారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఒక చర్చ ఏం జరుగుతుందంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అవడా అని. మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అవడా అనే దాని మీద పెద్ద చర్చించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తులు మొదటే చెప్పారు, ఇవాళ కాదు. మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మాకు 4-5 పిలిపించి లిక్కర్ విధానాన్ని రూపొందించడం, మీరు మనకి ఎక్కువ ఆదాయం రావాలి, తర్వాత ఎన్నికల్లో మన పార్టీ ఉపయోగించుకోవడానికి పార్టీ ఫండ్ కూడా రావాలి, అంతే తప్ప ప్రభుత్వానికి వెళ్ళే విధంగా ఉండకూడదు, మనకి ఎక్కువ లబ్ధి చేకూరాలి, ఆ విధమైనటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయండి మీరు. తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాడిన సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసి పక్కన పడేయమని. అదేంటంటే ఏ బ్రాండ్లు ఎక్కువ వెళ్తున్నాయో వాటికి ఆటోమేటిక్గా ఆర్డర్లో వెళ్ళిపోతాయి. అంటే అదంతా దానంతటా అదే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు సపోజ్ ఎక్కువ పలానా మ్యాక్డవల్ బ్రాందీ వెళ్ళింది, లేకపోతే విస్కీ వెళ్ళింది, లేకపోతే బ్లూ రిబాండ్, నాకు తెలిసిన ఏ బ్రాండ్ చెప్తున్నా, అలా మ్యాన్సన్ హౌస్, అప్పుడన్నీ స్టాండర్డ్ బ్రాండ్సే. అవి ఎట్లా పబ్లిక్లో సేల్ అవుతుందో కంప్యూటర్ మీద ఫీడ్ అయిపోతూ ఉంటుంది. ఏ ఒక్క బాటిల్ ఎక్కడ రిటైల్ షాప్లో అమ్మినా కూడా ఇక్కడ ఏపీ బ్రెవరీస్ కంప్యూటర్స్లో రికార్డ్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది మళ్ళీ ఎన్ని క్రేట్లు కావాలి ఆ కంపెనీకి అని. వీళ్ళు అట్లా కాదు, ఏ కంపెనీ ఏ బ్రాండ్ మీద మనకి ఎక్కువ ఇస్తుంది అంటే కంపెనీ కూడా కాదు, డిస్టిలరీసే బ్రాండ్లన్నీ తీసేశారు. వీళ్ళు డిస్టిలరీస్లో వీళ్ళే తయారు చేసే ఏ బ్రాండ్ మీద ఏ ప్రొడక్ట్
ప్రోడక్ట్ మీద మనకి ఎక్కువ కమిషన్ ఇస్తారో చెప్పండి, మీరు ఆ క్రేట్లకి మేము ఎక్కువ ఆర్డర్ ఇస్తాం, ముందే డీల్. అంతేగాని ప్రజలు ఏది కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకున్నది ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యలో తాగలేకపోయారు. వాళ్ళు రెగ్యులర్గా తాగిన మద్యం గతంలో ఆ రేట్లకి తాగలేకపోయారు, ఆ బ్రాండ్లు కూడా తాగలేకపోయారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి అంత కోరికుండి తాగాలనుకుంటే ఏదన్నా బార్డర్లో ఉన్న అదృష్టవంతులు ఎవరన్నా తమిళనాడు, చిత్తూరు జిల్లా వాళ్ళు తమిళనాడు వెళ్ళి, లేకపోతే జగ్గైపేట దగ్గరలో ఉండాలి ఇటు తెలంగాణ వైపుకొచ్చో, అటు భద్రాచలం వైపు ఉన్న గోదావరి జిల్లాల వాళ్ళు ఖమ్మం అట్లా వెళ్ళి తాగాల్సిందే తప్ప మధ్యలో ఉన్న జనాలకి ఎవరికి కూడా సరైన లిక్కర్ అందల ఆ 5 సంవత్సరాల పాటు. అందుకే అన్ని రకాల వ్యాధులకు గురయ్యి ఆ చీప్ లిక్కర్ తాగి అన్ని మంది చనిపోయారు. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద వాళ్ళు సిద్ధార్థ అల్వద్రా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవాళ అన్ని సాక్ష్యాధారాలను కూడా ముందు పెట్టాడు. ఆ కంపెనీ పిఎల్ఆర్ కంపెనీలో వీళ్ళ కంపెనీ షేర్లు ఎలా ఉన్నాయి, తర్వాత డికార్డ్ కంపెనీ లాజిస్టిక్స్ నుంచి 5 కోట్లు ఎందుకు ఇందులో వచ్చినాయి, ఈ అసలు ఈ అంతా కూడా అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలేను, ఏదో వాళ్ళకి వెనక్కి ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ దొడ్డుదామని వాళ్ళే తీసుకున్నారు. తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్లో కిక్ బ్యాక్స్ ఇవ్వటం కానీ ఆర్డర్స్ ఇవ్వటంలో కానీ ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకడు. ఏ డిస్టిలరీలకి ఎట్లాంటి ఆర్డర్లు ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చిన డబ్బుల్ని ఎలా ఛానలైజ్ చేసి ప్యాలెస్కి ఎంత పంపాలి, వీళ్ళు ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జరిగినాయి. విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, తనే చెప్పాడు, నేనే మిథున్ రెడ్డి వీళ్ళకి కూడా లోన్ ఇప్పించాను, కంపెనీ అరవిందో ఫార్మా వాళ్ళకి చెప్పి 100 కోట్లు. కాబట్టి ఈ సిద్ధార్థ అల్వద్రా నిన్న చెప్పిన అంశం కూడా ఏంటంటే అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా మిథున్ రెడ్డి పాత్ర మొదటి నుంచి కూడా ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఉందో, ఎంతెంత ఆర్థిక లబ్ధి పొందాడో కూడా ఇచ్చారు. అవన్నీ కూడా రికార్డెడ్గా మేము కింద కోర్టులకి సమర్పించాము అని కూడా చెప్పాడు. కాబట్టి తను ఒకటే కోరింది ఏంటంటే ఆయన్ని అరెస్టు చేయడానికి కావాల్సిన అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవసరం కూడా ఉంది ఈ కేసు పురోగతికి జరగాలంటే అనేది ఆయన వాదన. అయితే ఈ యొక్క కంప్లీట్ ఏపీ లిక్కర్ కుంభకోణంలో కూడా జగన్ గారి పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు కదా. అంతిమ లబ్ధారు ఆయనే కదా బాబు. ఇప్పుడు ఏదో చెప్తారు కదా అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అని, వీళ్ళందరూ వాళ్ళ వాటాలు తీసుకున్న తర్వాత ప్రధాన వాటా మాత్రం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందనే కదా. అనేక కంటైనర్ల రూపంలో కూడా డబ్బులు తరలించారనే కదా. ఇప్పుడు కొద్ది వాల్యూమ్ ఆఫ్ డబ్బులు అంటే సూట్ కేసుల్లో, బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్తారు, కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు, అందులోనూ ఇప్పుడు 2000 నోట్లు కూడా తర్వాత నిషేధించారు కదా. ఇక మ్యాక్సిమం నోట్ అంటే 500 రూపాయల నోటే. ఈవెన్ 500 రూపాయల నోట్లు పెట్టాలన్నా కూడా కంటైనర్లలోనూ, షిప్పుల్లోనూ, పెద్ద లారీల్లో తరలించాల్సినంత అమౌంట్లు కానీ ఏం చిన్న అమౌంట్లు కాదు కదా. గతంలో కుంభకోణాలంటే మహా ఉంటే సూట్ కేసుల్లో పెట్టుకెళ్ళగలిగేవాళ్ళు, ఇవాళ కంటైనర్లలో పెట్టగలిగేంత పరిస్థితికి వచ్చింది. దాదాపు ఇన్ని వేల కోట్లలో కూడా దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలని విదేశాలకు కూడా పంపగలిగారు మనీ లాండరింగ్ ద్వారా. అంటే సునీల్ రెడ్డి అని వాళ్ళ బంధువు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ బంధువు, ఇన్ఫ్రా కంపెనీల ద్వారా. తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఈ డిస్టిలరీల నుంచి తీసుకునే కిక్ బ్యాక్స్ని ఎన్ని రకాల అకౌంట్లు అంటే జ్యువెలరీ షాపులైనా, ఇంకా రకరకాల కంపెనీలు, లేకపోతే బంగారు బిస్కెట్ల రూపంలోను, బంగారపు ఇటుకల రూపంలోను, వజ్రాలు, ప్లాటినము, ఇలాంటి ఖరీదైన లోహాల రూపంలో కూడా తీసుకున్నారు. ఎందుకంటే వీటిని హ్యాండిల్ చేయటం అనేది మానవ మాతృలకి సాధ్యమయ్యే అంశం కాదు ఇది. కాబట్టి ఇదంతా కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదని ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పాడు. అంత పెద్ద కుంభకోణం, ఢిల్లీ కుంభకోణం 100 కోట్లు, ఇది ఎన్ని వేల కోట్లు అనేది కూడా లోతు తెలియట్లా. సముద్రపు లోతును ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం లోతు ఎవరు ఇంకా చెప్పలేరు. అది ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథ్, మన వానర వీక్షకులకు కూడా.